హాయ్ ఆల్, వెల్కమ్ టు బానూస్ విండో. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి మంచి ఒక స్వీట్ కార్న్స్, ఒక 3 to 4 స్వీట్ కార్న్స్ అట్లా తీసుకుంటే మంచి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందన్న. పొట్టంతా తీసేసుకున్న తర్వాత అవంతా క్లీన్గా ఒలిచేసుకోవాలి. గింజలన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి, డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోయాలి బాయిలింగ్కి. వాటర్ బాయిలింగ్కి స్టార్ట్ అయ్యే ముందు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ బాయిల్ అవ్వగానే మనం మోల్చుకున్న స్వీట్ కార్న్ అన్ని గింజలు అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టేసిన తర్వాత ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేసిన తర్వాత అవన్నీ కూడా మనం స్ట్రెయిన్ చేసుకుందాం. వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మొత్తం చల్లార్చేలాగా చూసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనం సైడ్కి పెట్టేద్దాం. అంతలోపు మనము ఒక ఆనియన్, ఒక 3-4 చిల్లీస్ తీసుకొని అవి సన్నగా తరుక్కోవాలి. అవి సన్నగా తరుక్కున్న తర్వాత మనము తాలింపుకి రెడీ చేసుకుందాం. చిల్లీస్ కూడా స్ప్లిట్ చేసి చాలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం కూల్ అయినవన్నీ తీసుకొని కార్న్ ఒక ప్లేట్లో వేసేసుకున్నాము. అవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ మైదా, ఇంకో టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఆ తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ అన్ని కార్న్స్కి మిక్స్ అయ్యేలాగా ఫుల్గా కలిపి పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని మొత్తం కార్న్ మళ్ళీ అంతా తడి అయ్యేలాగా చూసుకోవాలి. సో దట్ మన కార్న్ ఫ్లోర్ మైదా అంతా కూడా కార్న్స్కి మంచి స్టిక్ అయిపోతుంది అనమాట. స్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ కోట్ ఓన్లీ కార్న్ఫ్లోర్, మైదా వేసుకోదు ఈసారి, ఓన్లీ కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ కోట్ చేసుకోవాలి. ఫుల్ మంచిగా అన్ని కార్న్స్కి కోట్ అయ్యేలాగా ఇంత ముందులాగా కోట్ చేసుకొని పెట్టేసుకుందాము. అది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్స్ట్రా పడకుండా స్ట్రెయిన్ చేసుకుందాం. పిండినంతా కూడా ఎక్స్ట్రా ఏం లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఈ కార్న్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి అవి క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. అప్పుడు పైకి తేలుతూ ఉంటాయి. అవి మధ్యలో అవి పాప్ అవుతూ ఉంటాయి. పాప్ అయినప్పుడు ఇలా లిడ్ కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా స్టాప్ అయ్యే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా తీసేసేయాలి. అన్నీ కూడా ఫ్రై అయినాయి కాబట్టి అన్నీ తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం. హీట్ అయిన తర్వాత స్లైస్ గార్లిక్ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుందాం. ఒక 1/2 కప్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అట్లనే పచ్చిమిర్చి కూడా కట్ చేసినవి వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన కార్న్ కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ ఇదంతా వేసుకొని మంచిగా అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా టాస్ చేస్తే సరిపోతుంది.
లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం దాంట్లో కొరియాండర్, కట్ చేసిన కొరియాండర్ వేసేసుకుంటే గార్నిషింగ్కి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇస్తే చట్పటాగా, సాల్టీగా, క్రిస్పీగా మన స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు భానూస్ విందు. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.